శ్రీధర్ రాకతో బయటపడ్డ కాంచన విషయంలో మాలిని కుట్ర. అసలిదంతా ఎలా జరిగిందనేది వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. కార్తీక దీపం అప్కమింగ్ ఎపిసోడ్స్లో ఏం జరగబోతుందో ముందుగా తెలుసుకోవాలి అనుకుంటే హై బటన్ మీద క్లిక్ చేసి కామెంట్లో ఎస్ అని టైప్ చేయండి. వీడియోని లైక్ చేసి కామెంట్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. జోష్న నిజ స్వరూపం శివనారాయణ తెలుసుకోవాలి అని మీరు కూడా కోరుకుంటే కామెంట్లో ఎస్ అని టైప్ చేయండి. ఇంకా శివనారాయణ మాలిని వాళ్ళ ఇంటికి వెళ్ళి మరీ గట్టిగానే వార్నింగ్ ఇస్తాడు. ఇంకొకసారి నా ఇంటి వైపు కానీ, నా కూతురు వైపు కానీ, నా అన్న వాళ్ళ వైపు కానీ మీరు చేతెత్తి చూపినా, మా ఇంటి వైపు అడుగులు వేసినా అస్సలు ఊరుకోను. దక్షిణామూర్తి, మాలిని మీ ఇద్దరికి కూడా చెప్తున్నాను. అయినా మీరు ఇక్కడికి చెప్పాలి అనుకుంటే కార్తీక్ని తీసుకొచ్చి చెప్పాలి కానీ పక్కన ఈ అబ్బాయి ఎవరు, ఈ అబ్బాయిని తీసుకొచ్చి చెప్పడం ఏంటి? మంచి ప్రశ్న అడిగావు మాలిని. నువ్వు రెస్టారెంట్లో పోటీ రోజున చెఫ్ను కొనేసావు కదా. నా దగ్గర ఉన్న వాళ్ళంతా కొనేసేవాళ్ళు, నీకు అమ్ముడుపోయేవాళ్ళు అని నువ్వు అనుకుంటున్నావు కదా. ఈ అబ్బాయిని కొను, అప్పుడు చెప్తాను అని చెప్పనేసరికి వీళ్ళిద్దరూ నా బలం బలహీనత, వీళ్ళే నా ధైర్యం. ఒకరు నాకు అండగా ఉంటారు, మరొకరు నాకు తోడుగా ఉంటారు. నా తోడు నీడ ఇద్దరు నా మనవళ్ళే అంటూ ఇంకా శివనారాయణ ఇద్దరు భుజాల మీద చేతులు వేసి చాలా గర్వంగా చెప్పి ఇద్దరిని తీసుకుని ఇంటికి వచ్చేస్తారు. ఇంటికి వచ్చేసేసరికి ఇంకా ఇంట్లో వాళ్ళంతా కూడా ఏంటి నాన్న, ఏంటి నన్ను ఎందుకు రమ్మన్నావు నాన్న అని చెప్పాను. కానీ చెప్తానమ్మా, అమ్మ సుమిత్ర కొంచెం కాఫీ ఇస్తావమ్మా అనగానే అలాగే మామయ్య అని చెప్పి సుమిత్ర కాఫీ తీసుకొచ్చిస్తుంది. కాఫీ తీసుకొచ్చి ఇచ్చేసరికి ఎందుకు వెళ్ళారు అంటే సమాధానం చెప్పకుండా ఇక్కడికొచ్చి కాఫీ తాగుతారేంటి, మాలిని వాళ్ళ ఇంట్లో కాఫీ ఇవ్వలేదా అని చెప్పి పారిజాతానికి మెడ పట్టేసినా గానీ నోటు దొరకం మాత్రం పోదు కదా. సో అలా అనేసరికి నేను తప్పు చేశాను పారిజాతం, నిన్ను పెళ్లి చేసుకుని నేను మొదటి తప్పు చేస్తే నీ మెళ్ళు మాత్రమే విరగడంతో పాటు నీ నోరు కూడా పడిపోయి ఉంటే ప్రశాంతంగా ఉండేవాడినేమో. ఆ భగవంతుడు నాకు ప్రశాంతత రాయలేదు అని చెప్పి ఇంకా శివనారాయణ తిట్టేసరికి నేనన్నా మాట తప్పేముంది, అయినా మీరు అక్కడికి వెళ్ళి మరీ గొడవ పెట్టుకోవాలా? పైగా కార్తీక్ గారిని కాదు, ఈ సూరజ్ని కూడా తీసుకుని వెళ్ళారు అనగానే సూరజ్ కూడా నా మనవడి లాంటి వాడే అన్న విషయం వాళ్ళకి తెలియ చెప్పడం కోసం, బయటవాడు కాదు మా ఇంట్లోని మనిషి అని తెలియచెప్పడం కోసం కేవలం నేను సూరజ్ని తీసుకుని వెళ్ళాను అంటూ ఇంకా శివనారాయణ అంటాడు. ఇంతకీ నన్ను ఇక్కడికి ఎందుకు రమ్మన్నావు నాన్న అని చెప్పాను. కానీ శ్రీధర్ వస్తున్నాడు అని విషయం చెప్పడంతో ఇంకా కాంచన తెగ సంతోషపడిపోతుంది. వచ్చేస్తున్నారా ఆయన అనగానే అవునమ్మా, మొన్నే రావాలంట కానీ ఫ్లైట్ డిలే కావడంతో రాలేకపోయాడు, ఇప్పుడు వచ్చేస్తున్నాడు అని చెప్పనేసరికి ఒక మాట అడుగుదామన్న ఉద్దేశంతోనే నేను ఇక్కడికి రమ్మన్నాను. నిజానికి శ్రీధర్ వస్తున్నాడన్న విషయం ఫోన్లో కూడా చెప్పొచ్చు, కానీ నేను వేరే విషయం గురించి ఇక్కడికి రమ్మన్నాను అనేసరికి దేని గురించి నాన్న అనగానే మాలిని అడిగిన ప్రశ్నే నేను అడుగుతున్నాను. నేను నీకు అన్యాయం చేస్తున్నానా? నేను నిన్ను పట్టించుకోకుండా ఉన్నానా? నువ్వు ఆ ఇంట్లో ఉండడం వల్ల ఇబ్బంది పడుతున్నావా అంటూ శివనారాయణ అని అడిగేసరికి నేను చెప్పానా నాన్న అని చెప్పనేసరికి నువ్వేమంటావురా కార్తీక్, నీకు అనిపిస్తుందా తాత అని చెప్పాను. కానీ అనిపిస్తుందిరా, మేమిక్కడ ఇన్ని భోగభాగ్యాల మధ్య సంతోషంగా ఉంటే ఆ రోజు నువ్వు దీపం మెడలో తాళి కట్టావని ఆ ఉక్రోషంతో ఆ కోపంతో నేను ఆ ఇంటిని మీ నుంచి లాగేసుకుని నిన్ను సీఈఓగా కూడా దించేసి మా ఇంటి డ్రైవర్గా చేసేసినా కానీ నోరు మూసుకుని ఊరుకున్నాను. ఇదంతా కూడా నేను సైలెంట్గా ఉండడం వల్ల జరిగింది. ఇప్పుడు అంతా ఓకే అయిపోయింది, రెండు కుటుంబాలు ఒకటైపోయాయి. మీరు ఆ ఇంట్లో ఉండడం నాకు ఇష్టం లేదు. ఇదిగో మీరు ఇంతకు ముందు ఉంటున్న పాత ఇల్లు బాగు చేయించి నేను మొత్తం శుభ్రం చేయించి ఉంచాను. ఆ తాళాలు ఇవ్వడం కోసమే ఇక్కడికి పిలిచాను కాంచన. అసలు ఈ ఆలోచన నాకు వారం క్రితమే వచ్చింది. దీపను సీఈఓ చేయడంతో దీపకు గిఫ్ట్గా ఆ ఇంటిని ఇద్దామనుకున్నాను. శుభ్రం చేయించి ఇద్దాం కదా
కదా అన్న ఉద్దేశంతో ఆ ఇంటిని శుభ్రం చేయించాను. ఈలోపు మాలిని తొందరపడి ఆ ఇంటికొచ్చి నీకు బ్లాంక్ చెక్కు ఫ్రూట్స్ ఇచ్చి వెళ్ళింది అంటూ శివన్నారాయణ మాట్లాడేసరికి, చెప్పానా మా నాన్నకు ఎప్పుడు నాకు ఏదవసరమో బాగా తెలుసురా కార్తీక్. నా అవసరాలకు తగ్గట్టే మా నాన్న నా మనసును ఎరిగి ప్రవర్తిస్తాడు అని చెప్పి ఇంకా కాంచన అనేసరికి, ఓహో ఆ ఇల్లు ఇవ్వడం కోసం పిలిచారా అంటూ పారిజాతం అంటుంది. నీ సొంత డబ్బులేమీ ఇవ్వట్లేదు కదా పారిజాతం, నీ పుట్టింటి నుంచి తీసుకొచ్చిన కట్నం ఇస్తున్నా అనుకుంటున్నావా? అది ఒకప్పుడు నా కూతురు ఉండడానికి ఇచ్చిన ఇల్లే. నా కూతురు మీద కోపంతో, కార్తీక్ చేసిన పని వల్ల కోపంతో నేనప్పుడు వాళ్ళని అలా బాధ పెట్టాను. కానీ నేను చేసిన తప్పేంటో, ఎవరిని దూరం చేసుకున్నానో, ఎలాంటి వాళ్ళని దూరం చేసుకున్నానో నాకు ఇప్పుడు అర్థమైంది. కాబట్టి నేను చేసిన తప్పుని సరిదిద్దుకుంటూ మళ్ళీ అదే ఇంటిని కాంచన వాళ్ళకి మొత్తం శుభ్రం చేసి అప్పచెప్తున్నాను అని చెప్పి ఇంకా ఆ ఇంటి తాళాలని కాస్త కాంచన చేతిలో పెడతాడు. పెట్టి అమ్మ దీప అని చెప్పి పిలిచేసరికి దీప కొంచెం ముందుకొస్తుంది. ఇదిగో అమ్మ కారు తాళాలు అనగాని, ఎందుకు తాతయ్య గారు నాకు కారు అనగాని, నువ్వు సీఈఓ అమ్మా, జోష్నా గ్రూప్ ఆఫ్ రెస్టారెంట్లకి సీఈఓ. సో నీకు కారు ప్రొవైడ్ చేస్తాము. ఈ కారు నేను నీ కడుపులో ఉన్న బిడ్డ క్షేమం కోసం నేను ముందుగా నీకు ఇస్తున్న కారు. రేపు ఉదయాన్నే మీ దగ్గరికి కారు డెలివరీ ఇస్తారు. ఒక కీ నా దగ్గర ఉంది, మరొక కీ వాళ్ళు తీసుకొచ్చి సరాసరి ఆ ఇంటికే డెలివరీ ఇస్తారు. రేపటి నుంచి నువ్వు అదే కారులో వెళ్ళాలి. కార్తీక్ నీకు అందుబాటులో ఉండొచ్చు, ఉండకపోవచ్చు. ఒక డ్రైవర్ని కూడా పెడతాను. నువ్వు ఎప్పుడంటే అప్పటికి ఆఫీస్కి రావడానికైనా ఎక్కడికైనా వెళ్ళడానికైనా అని చెప్పనేసరికి, లేదు తాత దీప దగ్గరే నేను ఉంటాను అనగానే, లేదురా నీకు మరొక బ్రాంచ్ అప్పగిస్తాను. ఆ బ్రాంచ్ నువ్వే మెయింటెనెన్స్ చేసుకోవాలి. సూరజ్ నీకు మరొక బ్రాంచ్ అప్పగిస్తాను. ఎవరికి వాళ్ళు ఎవరి పనుల్లో వాళ్ళు బిజీగా ఉంటారు, సరేనా? జోష్నకు కూడా ఒక బ్రాంచ్ అప్పగిస్తాను. ఎవరి బ్రాంచ్ని వాళ్ళు డెవలప్మెంట్ చేసుకోవాలి. మీరందరికీ సీఈఓ దీప, మీరందరూ దీపకు రిపోర్ట్ చేయాలి అని చెప్పి ఇంకా శివన్నారాయణ చెప్పడంతో ఇంకా అంతా కూడా చాలా సంతోషపడిపోతారు. సంతోషపడిపోయేసరికి, వద్దు నాన్న అనగాని, ఇంకేం మాట్లాడకు అంటూ ఇంకా శివన్నారాయణ చెప్పేసేసరికి ఇంకా తాళాలు తీసుకుని ఉండడంతో సాయంత్రం అయిపోతుంది. భోజనాలు చేసేస్తారు. ఈవినింగ్ స్నాక్స్ కూడా తినేసి కూర్చుని చూస్తూ ఉంటుంది. కాంచనైతే శ్రీధర్ ఎప్పుడెప్పుడు ఇంటికి వస్తాడా, ఎప్పుడెప్పుడు శ్రీధర్ని చూద్దామా అన్న ఆలోచనతోటే కాంచనైతే ఎంతగానో ఎదురు చూస్తూ ఉంటుంది. ఎదురు చూస్తూ ఉండేసరికి శ్రీధర్ రానే వస్తాడు. రావడంతో కాంచన ముఖం 1000 కాంతుల దీపావళిలా వెలిగిపోతూ ఉంటుంది. చూసారా మామయ్య, అన్నయ్య రావడంతో వదిన ఎంత సంతోషపడుతుందో అనగాని, భర్త ఎంత తప్పు చేసినా భార్యకు భర్త మీద ఏదో ఒక మూల కోపంగానే ఉంటుంది సుమిత్ర. కానీ శ్రీధర్ని మాత్రం కాంచన వదులుకోదు. శ్రీధర్ని కావేరికి అప్పగించింది కానీ శ్రీధర్ అంటే కాంచనకు చాలా ఇష్టమని చెప్పి మాట్లాడేసరికి, ఏంటి అందరూ నా గురించే ఎదురు చూస్తున్నారా అని చెప్పనేసరికి, అవును రా శ్రీధర్ నీకోసమే ఎదురు చూస్తున్నాము అనగాని, ఒక్క నిమిషం ఆగండి అన్నయ్య అక్కడే అంటూ గబగబా సుమిత్ర కాస్త వంటగదిలోకి వెళ్ళి హారతి తీసుకొచ్చి హారతి ఇచ్చి మరీ ఇంట్లోకి రమ్మని చెప్తుంది. ఎందుకమ్మా సుమిత్ర ఇదంతాను అనగానే, మీరు ఎన్నో సముద్రాలు దాటి వచ్చారు, పెద్ద ప్రమాదం నుంచి బయటపడ్డారు, మీకు ఎలాంటి ప్రమాదం జరగకూడదు, అందుకే వెళ్ళండి అన్నయ్య, మీ గురించి కాంచన వదిన ఎదురు చూస్తూ ఉంది అని చెప్పనేసరికి ఇంకా ఎంతో సంతోషంగా శ్రీధరు గుమ్మం దగ్గర నుంచి నవ్వుకుంటూ, బాగున్నావా కాంచన అనేసరికి, బాగున్నానండి, మీ ప్రయాణం కులాసాగానే జరిగిందా, మీ ఆరోగ్యం ఇప్పుడు బాగానే ఉందా అని చెప్పి ఇంకా కాంచనతో మాట్లాడుతూ శివన్నారాయణ దగ్గరికి వెళ్ళి కాళ్ళ మీద పడి ఆశీర్వాదం తీసుకుంటాడు. శ్రీధర్ ఆరోగ్యం ఎలా ఉంది అనగానే, బాగుంది మామయ్య గారు అనేసరికి, ఇలా కూర్చో శ్రీధర్ అని చెప్పి ఇంకా
కాంచన పక్కన వీల్ చైర్ మీద కూర్చుని ఉంటుంది. ఇక్కడ శ్రీధరు పక్కన శివనారాయణ కూర్చుని ఉంటాడు. రే కార్తీక్ ఎలా ఉన్నావరా అనగానే నేను బాగున్నాను మాస్టారు, మీరెలా ఉన్నారు అనేసరికి మీ అందరి ఆశీస్సులు, మీ అందరి సంతోషాల మధ్యలో నేను ఎప్పుడూ సంతోషంగానే ఉంటాను అనేసరికి ఎలా ఉంది మామయ్య ఆరోగ్యం అని చెప్పి ఇంకా ఇటు జోష్న దీప అందరూ కూడా అడుగుతూ ఉంటారు. ఈలోపు సుమిత్ర కాస్త గబగబా వంటగదిలోకి వెళ్ళి కాఫీ చేసి తీసుకొస్తుంది. ఎందుకమ్మా సుమిత్ర నీకంత శ్రమ అనేసరికి అదేంటన్నయ్యా, ఇంటికి వచ్చిన వాళ్ళకి కాఫీ ఇవ్వడం కూడా శ్రమేనా, అంతకు మించి ఏముంటుంది అనేసరికి ఏంటో కొత్త కొత్త వాళ్ళందరూ వస్తూ ఉన్నారు అని చెప్పి ఇంకా పారిచేతమంటుంది. ఏంటి అత్తయ్య గారు కొత్త కొత్త వాళ్ళంటూ వస్తున్నారన్నారు, నేను కొత్తవాడినేమీ కాదు కదా పాతవాడినే కదా అని చెప్పనేసరికి నువ్వు కాదులే అల్లుడు, దక్షిణామూర్తి మాలిని గురించి మాట్లాడుతున్నాను అనేసరికి ఒక్కసారిగా షాక్ అయిపోతాడు శ్రీధర్. అయితే ఏంటి మాలినియా అని చెప్పాను కానీ ఏంటి నాన్న ఏంటి మాస్టారు ఎందుకంత కంగారు పడుతున్నారు అనగాని మాలిని గురించి ఎందుకంత భయపడుతున్న వాళ్ళడు ఏం జరిగింది అనగాని ఏమీ లేదు మావయ్య గారు, మళ్ళీ ఎందుకు మాలిని వచ్చింది, మన ఇంటికి వచ్చిందా, కాంచన నీ దగ్గరికి వచ్చిందా అనగాని వచ్చింది అల్లుడు అని చెప్పి జరిగిన విషయం అంతా కూడా శివనారాయణ చెప్తాడు. ఇంత చేసినా కానీ మాలినికి బుద్ధి రాలేదా అని చెప్పనేసరికి ఏమైంది అల్లుడు, మాలినికి నీకు పెద్దగా పరిచయం లేదు కదా, మరి మాలిని గురించి నువ్వెందుకు అంత టెన్షన్ పడుతున్నావు అనగానే అది మీకు చెప్పలేను మావయ్య గారు అనేసరికి ఏంటి మాస్టారు మాకు చెప్పని విషయం ఏదైనా ఉందా, చెప్పకూడదనుకుంటున్నారా చెప్పలేను అనుకుంటున్నారా, చెప్పండి మాస్టారు అనేసరికి ఏమీ లేదురా కార్తీక్ అంటూ ఇంకా బాధపడుతూ బయటికి వెళ్ళిపోతాడు. ఇదేంటి ఈయన రావడంతో ఎంత బాధపడుతున్నారు అనుకుంటూ ఇంకా కాంచనుంటుంది. ఏంట్రా ఏమైంది మీ నాన్నకు రావడంతో అంతలా డల్ అయిపోయాడు, మాలిని పేరెత్తగానే టెన్షన్ పడిపోతున్నాడు, అసలు మీ నాన్న ఏమనుకుంటున్నాడురా, దేని గురించి అంతలా ఆలోచిస్తున్నాడు, నాకేమీ అర్థం కావట్లేదు అని చెప్పి ఇంకా పారిజాతం శివనారాయణ కాస్త అంటాడు. అనేసరికి అదే నాకు అర్థం కావట్లేదు తాత, ఎందుకు నాన్న అలా అయిపోయాడో, మాలిని పిన్ని పేరు ఎత్తడంతో నాన్న ఎందుకు అంత డల్గా మారిపోయాడో అర్థం కావట్లేదు, అసలు ఏమైందో కూడా తెలియడం లేదు, మాస్టర్కి ఇప్పుడు ఏం జరుగుతుందో కూడా అర్థం కావట్లేదు అంటూ కార్తీక్ కాస్త మాస్టారు అని పిలుచుకుంటూ బయటికి వచ్చేస్తాడు. బయటికి వచ్చేసేసరికి ఏమైంది మాస్టారు, ఏం జరిగింది, మీరు ఎందుకు మాలిని పేరు ఎత్తడంతో ఎందుకు అంత టెన్షన్ పడ్డారు, మళ్ళీ తను వచ్చిందా అంటూ ఎందుకు మాట్లాడారు, నాకు అసలు ఏమీ అర్థం కావట్లేదు అంటూ ఇంకా కార్తీకు అడిగేసరికి ఏమీ లేదురా ఏమీ లేదు, మా బ్రతుకు ఇలా అయిపోవడానికి కారణం ఆ మాలినియేరా అని చెప్పాను కానీ ఏమైంది మాస్టారు ఏం జరిగింది అంటూ కార్తీక్ అడుగుతాడు. ఆ వెనకాలే శివనారాయణ కూడా వస్తాడు. ఏమైంది శ్రీధర్, నువ్వేదో విషయం దాచిపెడుతున్నావు, నా దగ్గర ఏదైనా నిజం దాస్తున్నావా, ఆ మాలిని వల్ల నీ లైఫ్లో ఏం జరిగింది, నాకు ఇప్పటి వరకు ఆ విషయాలేమీ చెప్పలేదు, అదేమీ లేదు మామయ్య గారు అనగానే నువ్వు నాకు ఎప్పుడూ అబద్ధం చెప్పవని నా నమ్మకం, ఒకప్పుడు నువ్వు కావేరి విషయంలో నా కూతుర్ని నన్ను మోసం చేసే ఉండొచ్చు, కానీ ఇప్పుడు ఆ విషయాలన్నీ మర్చిపోయాను, నా కూతురు కాంచనలాగే కావేరిని కూడా నా కూతురే అని అనుకుంటున్నాను, కానీ ఇప్పుడు నువ్వు ఎందుకు ఇలా ఆలోచిస్తున్నావో ఎందుకు ఇలా చేస్తున్నావో నాకు అర్థం కావట్లేదు అంటూ మాట్లాడేసరికి అలా ఏం లేదు మామయ్య గారు, అలా ఏం లేదు అంటూ ఇంకా ఎంతగానో కవర్ చేయడానికి ఎంతలా ట్రై చేసినా కానీ శివనారాయణ మాట ఇంకా శ్రీధర్ అయితే చెప్పక తప్పదు. లేదు శ్రీధర్, నువ్వు నా దగ్గర మాట దాచేస్తున్నావు, నువ్వు నిజం చెప్పాల్సిందే, అసలు ఏం జరిగింది, మాలినికి నీకు ఉన్న శత్రుత్వం ఏంటి, మాలిని వల్ల నువ్వు నష్టపోయిందేంటి అనేసరికి కన్నీళ్లు పెట్టుకుంటాడు శ్రీధర్. అయితే చెప్పు శ్రీధర్ ఏమైంది, మాలిని విషయంలో నీకు జరిగిన అన్యాయం ఏంటి, మాలిని నీకేం అన్యాయం చేసింది, మాలిని మాట వినడంతో నువ్వెందుకు అంతలా రియాక్ట్ అయ్యావు చెప్పు శ్రీధర్ అంటూ ఇంకా ఎంతగానో
శివన్నారాయణ అడగడంతో ఇంకా కన్నీళ్లు పెట్టుకుని, మీ అమ్మాయికి ఈరోజు ఈ పరిస్థితి రావడానికి కారణమే మాలిని మామయ్య అని చెప్పనేసరికి ఒక్కసారిగా షాక్ అయిపోతాడు శివన్నారాయణ. అయితే ఏం మాట్లాడుతున్నావు శ్రీధర్ అని చెప్పనగానే, ఏం మాట్లాడుతున్నారు మాస్టారు, అమ్మకు ఈరోజు ఈ పరిస్థితి రావడానికి కారణం మాలిని పిన్న, ఏం మాట్లాడుతున్నారు అనగానే, అవును, ఆ రోజు నేను కాంచన ఇద్దరం వెళ్తున్న కారుకి బ్రేకులు తీయించి కాంచన కాళ్ళు పోయేటట్టు చేసింది ఆ మాలినియే. ఆ విషయం తెలిస్తే ఎక్కడ ఏం జరుగుతుందో అని, ఏమవుతుందో, మళ్ళీ ఏం గొడవలు జరుగుతాయో అన్న భయంతో నిజాన్ని బయట పెట్టలేదు. ఇప్పుడు మళ్ళీ మాలిని వచ్చిందనేసరికి ఇప్పుడు నిజం చెప్పక తప్పడం లేదు అంటూ శివన్నారాయణ ముందు, కార్తీక్ ముందు శ్రీధర్ అయితే నిజాన్ని బయట పెడతాడు. బయట పెట్టడంతోటే ఒక్కసారిగా షాక్ అయిపోతారు అందరూ కూడా. అదే కార్తీక్ ఇటు శివన్నారాయణ అయితే కార్తీ అని చెప్పాను కానీ, మామయ్య ఆవేశం వద్దు మామయ్య అనగాని, లేదు శ్రీధర్, ఈరోజు నా కూతురు ఒకరి సహాయం లేకుండా తను ఎక్కడికి వెళ్ళలేకపోతుంది, తన కాళ్ళ మీద తను నిలబడలేకపోతుంది. ఇలాంటి పరిస్థితిలో నా కూతురు ఉండడానికి కారణమైన ఆ మాలినికి మాత్రం బుద్ధి చెప్పక నేను మానను అని చెప్పి ఇంకా శివన్నారాయణ కాస్త, కార్తీక్ కారు తీస్తావా తీవా అని చెప్పాను కానీ, ప్లీజ్ తాత, వద్దు తాత, గొడవలు వద్దు తాత అనగాని, రే మీ అమ్మరా, మీ అమ్మ కాళ్ళు పోవడానికి కారణం ఆ మాలిని అని తెలిసాక నీకు కొంచెం కూడా కోపం రావట్లేదా? మీ అమ్మ అంటే నీకు ప్రేమ లేకపోవచ్చు, నా కూతురు కాళ్ళు పోవడానికి కారణమైన ఆ మాలినిని మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ నేను క్షమించను, అర్థమవుతుందా? ముందు కార్ తీయనేసరికి ఇంకా సరాసరి శివన్నారాయణ వెళ్ళి ఫ్రంట్ సీట్లో కూర్చుంటాడు. ఇంకా శ్రీధర్ వెనక సీట్లో కూర్చునేసరికి బయటకు వచ్చి మామయ్య అని పిలిచేలోపే కారు వేసుకుని వెళ్ళిపోతారు. ఏంటొదినా, ఏంటి నాన్న కార్తీక్ అయినా ఎక్కడికి వెళ్ళారు అనగానే, అదే తెలియడం లేదు వదిన, చాలా సీరియస్గా మాత్రం వెళ్తున్నారని అర్థమవుతుంది. ఆయన ఇప్పుడే కదా వచ్చారు, ఇంతలోపే ఎక్కడికి వెళ్ళారు? మాలిని పేరు ఎత్తడంతో ఎందుకు ఆయన అలా అయిపోయారో నాకు అర్థం కావట్లేదు అనేసరికి, అదే నాకు అర్థం కావట్లేదు వదిన, ఇంతకీ ఇప్పుడు వాళ్ళు ఎక్కడికి వెళ్ళుంటారు? నా గెస్ కరెక్ట్ అయితే ఖచ్చితంగా ఇప్పుడు మాలిని అత్త వాళ్ళ ఇంటికే తాత వాళ్ళు వెళ్ళుంటారు అని జ్యోష్ణ చెప్తుంది. ఏమంటున్నావు జ్యోష్ణ అని చెప్పాను కానీ, అవునత్త, ఖచ్చితంగా మామయ్య మాలిని పేరు వినిపించడంతోటే అలా అయిపోవడం, బయటికి బావ తాత ఇద్దరూ వెళ్ళడం, అక్కడ కార్తీక్ శ్రీధర్ మామయ్య ఏదో చెప్పే ఉంటాడు, ఏదో చెప్పే ఉండడం వల్లే ఇప్పుడు శ్రీధర్ మామయ్య ముగ్గురు కలిసి ఆ మాలిని ఇంటికి వెళ్ళుంటారు అని చెప్పి మాట్లాడేసరికి ఇంకా ఏం మాట్లాడాలో కూడా అర్థం కాదు ఇంకా కాంచనకైతే. ఇప్పుడు అక్కడ మళ్ళీ గొడవ జరుగుతుందా? ఇప్పుడే మా ఇంటికి ఫ్రూట్స్ బ్లాంక్ చెక్కు తీసుకొచ్చినందుకు నాన్న వాళ్ళు వెళ్ళొచ్చారు, ఈలోపు ఈయన వచ్చి మళ్ళీ ఏం చెప్పారో, నాన్న ఎంత కోపంగా వెళ్తున్నారో ఇందాక శాంతంగానే చెప్పారు, ఇప్పుడు మళ్ళీ సీరియస్గా వెళ్తున్నారు అని ఇంకా ఎంతగానో కంగారు పడిపోతూ ఉంటుంది ఇంకా కాంచనైతే. ఇంకా బయటికి వెళ్ళిన సూరజు ఏం చేయాలో అర్థం కాదు. ఈలోపు బయటకు వస్తుంది సుమిత్ర. ఇంకా అలా బయటకు వచ్చిన సుమిత్ర, ఏంటి సూరజ్ ఏం ఆలోచిస్తున్నావు అనగానే, ఇప్పుడు చైర్మన్ గారు వాళ్ళు ఎందుకు వెళ్ళారు అనగానే, నేను ఒక మాట అంటాను, ఏమనుకోవు కదా, నువ్వు కూడా వెళ్ళు శ్రీధర్ అని చెప్పని, వెళ్ళు సూరజ్ అనేసరికి, నేనెందుకండి అని చెప్పాను కానీ, వెళ్ళు సూరజ్ వెళ్ళు, నువ్వు కూడా వెళ్ళు, నాకెందుకో కొంచెం భయంగా ఉంది అనేసరికి, సరే వెళ్తాను అని చెప్పి వెంటనే ఇంకా సూరజ్ కాస్త బయలుదేరి వెళ్తాడు. సూరజ్ అక్కడికి వెళ్ళేసరికి వీళ్ళంతా కూడా లోపలికి వెళ్తారు. మాలిని అంటూ గట్టిగా పిలుస్తాడు శివన్నారాయణ. ఇదేంటి మళ్ళీ వచ్చారు? ఏంటి శివన్నారాయణ మళ్ళీ వచ్చావు? ఇందాక వచ్చినప్పుడు ఆతిథ్యం పుచ్చుకోలేదని చెప్పి మళ్ళీ వచ్చావా అని చెప్పనేసరికి, అది కాదు అని చెప్పాను కానీ, ఏంటి శ్రీధర్ బాగున్నావా అని చెప్పాను కానీ, బాగున్నాను, మీ కోడల దయ వల్ల ఇంకా బ్రతికే ఉన్నాను అని చెప్పడంతో, మాలిని ఏం చేసింది అనేసరికి, 20 సంవత్సరాల క్రితం మాలిని ఏం చేసిందో మీరే అడగండి. మాలిని ఏం చేసావో చెప్పలేదా మీ మామయ్య గారికి?
అయినా నాకు మాత్రమే తెలిసిన నిజం నువ్వెలా చెప్తావులే అని చెప్పాను గాని నేనేం చేశాను 20 సంవత్సరాల క్రితం? ఏం చేసావా అంటూ శివన్నారాయణ మాలిని చంప పగలగొడతాడు. పగలగొట్టేసరికి నేనేం చేశానో చెప్పకుండా ఎందుకు కొడుతున్నారు అనగాని, నా కోడలు ఒంటి మీద చేసుకోవడానికి నీకెంత ధైర్యం శివన్నారాయణ అంటూ దక్షిణామూర్తి శివన్నారాయణని నిలదీస్తారు. మరి నా కూతురు కాళ్ళు పోగొట్టడానికి నీ కోడలికి ఎంత ధైర్యం అని చేసినా గాని ఎప్పటికీ ఆ విషయం బయట పడకుండా ఎంత జాగ్రత్త పడిందో. ఇప్పుడు నా అల్లుడు బయట పెట్టాడు కాబట్టి ఇప్పటికైనా నాకు ఆ నిజం తెలిసింది. లేదంటే మాత్రం అస్సలు ఊరుకునేవాణ్ణి కాదు. ఈ పాటికే మీకు తగిన శిక్ష పడుండేది అంటూ శివన్నారాయణ అనేసరికి, ఏం మాట్లాడుతున్నావు? కాంచన కాళ్ళు పోవడానికి మాలినికి ఏంటి సంబంధం అనగాని, అవును మాలినికే సంబంధం. మాలినియే ఇదంతా చేసింది. కాంచన కాళ్ళు పోవడానికి 100% కారణం మాలినియే అని చెప్పి మాట్లాడేసరికి ఒక్కసారిగా ఇంకా దక్షిణామూర్తి షాక్ అవుతాడు. ఏంటి మాలిని, ఏంటిదంతా అంటూ మాట్లాడేసరికి నాకేం తెలియదు మామయ్య గారు అని చెప్పాను గాని ఇంకా వెంటనే శివన్నారాయణ మరో చెంప పగలగొడతాడు. ఏం తెలీదా? నా అల్లుడు నా కూతురు ఇద్దరు కారులో వెళ్తుంటే ఆ కారు బ్రేక్లు ఫెయిల్ అయ్యేటట్టు చేసింది నువ్వు కదా? ఆ ప్రమాదంలోనే కదా నా కూతురు కాళ్ళు పోయాయి. ప్రాణాలు తీయడానికి ప్లాన్ చేశావు కానీ నా కూతురు కాళ్ళు మాత్రమే పోయాయి అంటూ ఇంకా శివన్నారాయణ మాట్లాడేసరికి ఒక్కసారిగా దక్షిణామూర్తి షాక్ అవుతాడు. ఏం మాట్లాడుతున్నారు అని చెప్పాను కానీ అబద్ధం చెప్పవలసిన అవసరం లేదు. ఈ శివన్నారాయణ నీతి నిజాయితీకి పెట్టింది పేరు. ఎప్పుడు అబద్ధం చెప్పడు, మోసం చెయ్యడు. అబద్ధం చెప్పి ఒకరి మీద నింద వేయవలసిన అవసరం లేదు. అయినా మాలినికి ఇదేమీ కొత్త కాదు కదా. ప్రతి ఒక్కటి తప్పులు చేస్తూనే వచ్చింది కదా. ఇది అలానే చేసుంటుంది. నా అల్లుణ్ణి నా కూతుర్ని శాశ్వతంగా పైలోకాలకి పంపించాలని ప్రయత్నం చేసుండొచ్చు. కానీ అలా జరగక నా కూతురు కాళ్ళు పోయాయి. ఈరోజు నా కూతురు తన కాళ్ళ మీద తను నిలబడలేకపోతుంది. మరొక మనిషి సహాయం లేకుండా అడుగు బయట పెట్టలేని పరిస్థితికి తీసుకొచ్చారు. ఇన్ని రోజులు ఆ విషయం నాకు తెలియదు. తెలుసుంటే ఈ మాలినిని మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ వదిలేవాడిని కాదు. చూడు దక్షిణామూర్తి, మనిద్దరి మధ్య గొడవ ఉండొచ్చు కానీ ఇలా బ్రేకులు తీయించి నా కూతురికి అవిటితనానికి కారణమైన ఈ మాలినిని మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ వదిలిపెట్టను. నీకు ఈ విషయం తెలుసో తెలీదో నాకు తెలీదు. ఆ భగవంతుడికే తెలియాలి. నువ్వు మాలిని కలిపే చేశారో లేక నీకు తెలియకుండా మాలినియో ఇదంతా చేసిందన్న విషయం నీకే తెలియాలి అంటూ ఇంకా శివన్నారాయణ కాస్త ఇంకొకసారి నా కుటుంబం జోలికి కానీ నా వ్యాపారాల జోలికి కానీ వస్తే నా అల్లుడి చేత కంప్లైంట్ ఇప్పించి మరి నీ మీద కేసు పెట్టి నిన్ను జైలుకు పంపించడానికి వెనక ముందు కూడా ఆలోచించను అంటూ శివన్నారాయణ వార్నింగ్ ఇస్తాడు. వార్నింగ్ ఇచ్చి బయటికి వచ్చేస్తాడు. ఇదంతా కూడా సూరజ్ చూస్తాడు. చూసేసరికి ఏంటి సూరజ్ నువ్వెప్పుడొచ్చావు అనగాని, నేను ఇందాకటి నుంచి ఇక్కడే ఉన్నాను. అసలు నువ్వెందుకు ఇక్కడికి వచ్చావు? సుమిత్ర గారు పంపించారు అని చెప్పనేసరికి వెంటనే సూరజ్ కాస్త స్కూటీలో వస్తారు కదా, స్కూటీతో పాటు వెనక్కి వచ్చేస్తాడు. ఇంకా అందరూ వెళ్ళిపోయిన తర్వాత మాలినిని నిలదీసి అడుగుతాడు దక్షిణామూర్తి. ఏంటి మాలిని, మనుషులు ప్రాణాలు తీయడానికి కూడా వెనకాడట్లేదా? నువ్వు నిజంగా కాంచన కారు బ్రేక్ వైర్లు తీయించేశావా? అసలు అలా చేయాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చింది? ఏమైంది మాలిని? మనిషి ప్రాణాలు తీయడానికి అసలు నీకు ఏం హక్కు అధికారం ఉంది? నువ్వెందుకు అలాంటి పిచ్చి పని చేశావు మాలిని అంటూ ఇంకా దక్షిణామూర్తి కాస్త మాలినిని మందలించేసరికి మాలినికి ఏం మాట్లాడాలో కూడా అర్థం కాదు. ఎందుకంటే ఎటూ తేల్చుకోలేని పరిస్థితి. ఇన్ని రోజులు బయటికి రాని నిజం ఇప్పుడు బయటికి వచ్చేసేసరికి మాలిని ఇంకా షాక్ అయిపోతుంది. ఇదేంటి, ఎలాంటి పరిస్థితి వచ్చింది? ఇప్పటి వరకు ఎలాంటి సిచ్యువేషన్ రానే లేదు. ఇప్పుడు బయటకు వచ్చింది. నేను చేసిన పని మొత్తం బయటికి వచ్చేసింది. ఇన్ని రోజులు బయట పడదనుకున్న నిజం ఇప్పుడు బయట పడింది అంటూ ఇంకా
మాలిని కాస్త తెగ టెన్షన్ పడిపోతూ ఉంటుంది. పడిపోయేసరికి ఏం మాట్లాడకుండా దక్షిణామూర్తి ఎంత మాట్లాడుతున్నా కానీ మాలిని కొంచెం కూడా ఏమీ మాట్లాడకుండానే అక్కడి నుంచి పైకి వెళ్ళిపోతుంది. ఈ మాలిని ఏం చేద్దామన్న ఉద్దేశమో ఏం చేయాలన్న ఉద్దేశమో ఏమీ అర్థం కావట్లేదంటూ ఇంకా దక్షిణామూర్తి కాస్త తల పట్టుకుని కూర్చుంటాడు. చూద్దాం మరి రాబోయే ఎపిసోడ్స్లో ఇలాగే జరగాలని మీరు కూడా కోరుకుంటే కామెంట్లో ఎస్ అని టైప్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.